హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ సాత్విక్ అండ్ పార్థ. టుడే రెసిపీ ఫిష్ ఫ్రై. ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారం, పసుపు, ధనియాలు జీలకర్ర పొడి, బియ్యం పిండి, హాఫ్ చెక్క, నిమ్మకాయ, 2 స్పూన్లు ఆయిల్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. ఇది బాగా మిక్స్ చేసుకోవడం వలన మసాలా అంతా ఈక్వల్ టేస్ట్ ఉంటుంది. ఫిష్కి బాగా పట్టించుకున్న తర్వాత మంచి టేస్ట్ని ఇస్తుంది. ఫిష్ తినడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉంటాయండి. చికెన్కి, మటన్ కన్నా ఫిష్ వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. కళ్ళకి కూడా చాలా మంచిది. రెడ్ మీట్ కన్నా ఫిష్ చాలా మంచిది. సో ముందు మనం మసాలా తయారు చేసి పెట్టుకున్న తర్వాత ఇలా ఫ్రై కోసం ఉండే చేపలను చూపించిన విధంగా కట్ చేసుకుని తరువాత మసాలాని ఫిషెస్కి బాగా లోపల వరకు వెళ్ళేటట్టుగా పట్టించాలండి. ఎంత బాగా మసాలా పట్టిస్తే టేస్ట్ అంత బాగుంటుంది. అన్ని ఫిష్లకి మసాలా బాగా పట్టించేసుకుని వాటిని మంచిగా సెపరేట్గా పెట్టుకోవాలి. చూపించిన విధంగా మసాలా మంచిగా పెట్టుకోవాలండి. తరువాత మనం ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసుకుని మసాలా పెట్టిన ఫిష్ను వేసుకుని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు కూడా బాగా నచ్చుతుంది. ఒకవైపు ఫ్రై అయిన తర్వాత రెండో వైపుకి కూడా టర్న్ చేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అది ఉడికిందా లేదా అనేది మీకు చూస్తూ ఉంటేనే తెలుస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇది సైడ్ డిష్ కింద తినచ్చు, లేదంటే నార్మల్గా కూడా తినచ్చండి. పిల్లలకి ఇలా పెట్టినా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేయండి. రసంలోకి కానీ సాంబార్లోకి కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఆనియన్, లెమన్తో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. మిగిలినవన్నిటినీ కూడా ఇలానే ఫ్రై చేసుకోవాలండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe my channel. Always keep smiling.